చదవబడిన భాగములో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే యెహోషువ గారు. యెహోషువ గారు ఎవరంటే మోషేతో పాటు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించే ఆ స్థితిలో మోషే యొక్క శిష్యుడిగా ఉన్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఎప్పుడైనా గురువు మరణించిన తర్వాత, గురువు కాలం చేసిన తర్వాత ఆ గురువు యొక్క స్థానము ఎవరికి దక్కుతుంది అని అంటే కింద ఉన్న శిష్యులకు దక్కుతుంది. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశము లేదా దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశమునకు నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకొని కఠినమైన బానిసత్వము, ఐగుప్తు బానిసత్వంలో విడిపించి అరణ్య మార్గము గుండా నడిపిస్తూ ఏమైపోయాడు? మోషే గారు మరణించారు. తదుపరి యెహోషువ గారు ఆ స్థానంలోనికి వచ్చారు. ఆ స్థానం ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. దేవుడు సెలవిస్తున్నాడు, అయ్యా యెహోషువ, ఇదిగో ఈనాటి నుండి మోషే యొక్క స్థానము నీదే. మోషే ఐగుప్తు రాజుతో పోరాడాడు, అరణ్యంలో ఇజ్రాయేలుతో పోరాడాడు, శత్రు రాజ్యాలతో కూడా పోరాడాడు. ఇదిగో నేను వాగ్దానం చేసే ఆ భూమిలోనికి మీరు అడుగు పెట్టాలన్నా, ఆ వాగ్దానం చేసి దేశంలోనికి మీరు అడుగు పెట్టాలంటే ఇదిగో అది కొంత కష్టతరమైనది, సులభతరము కానిది. కాబట్టి మోషే గారు ఇన్ని దినాలు ఉన్నాడు, ఇన్ని దినాలు నా ఆజ్ఞ పొందుకొని నా చిత్తానుసారంగా నేను అనుగ్రహించిన బలాన్ని, శక్తిని పొందుకొని తను ఇజ్రాయేలును ఇంతవరకు నడిపించాడు. ఇప్పుడు తను కాలం చేశాడు కదా, ఇప్పుడు ఆ స్థానాన్ని నీకు ఇస్తున్నాను అని అన్నప్పుడు యెహోషువ గారు చాలా భయపడిపోతున్నారు. ఆయన చాలా ఆందోళనకు గురైపోతున్నాడు. అయ్యో, ఈ ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడము ఒక వంతుగా తనకెంతో కష్టమైనది. ఎందుకంటే సాక్షాత్తు దేవుని యొక్క కార్యాలను ఎవరు చూశారంటే ఇజ్రాయేల్ ప్రజలు చూశారు. ఎవరు చేయగా చూశారనంటే మోషే గారు చేయగా చూశారు. మోషే గారు చేయగా, దేవుడు మాట్లాడగా, కళ్ళ ఎదుట ఎన్నో గొప్ప అద్భుతాలను ఎవరు చూశారంటే ఇజ్రాయేల్ ప్రజలు చూశారు. కానీ మరి ఇజ్రాయేల్ ప్రజలు మోషేకి లోబడ్డారా అంటే అనేక మార్లు ఏమైపోయారు? తిరగబడ్డారు. ఇప్పుడు యెహోషువ గారు అనుకుంటున్నారు, గొప్ప ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడ్డ మోషేనే, ఇతనినే ఎన్నో మార్లు ఇజ్రాయేల్ ప్రజలు ధిక్కరించారు. నేను ఆయన శిష్యులను, నా మాట వీరు వింటారా? ఇదొక వంతు ఆయనలో ఆందోళన, భయం ఉంది. రెండోది ఏంటంటే శత్రు రాజ్యాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు వీరందరినీ నిన్ను జయించి దేవుడు అనుగ్రహించే దేశంలోనికి వెళ్ళాలంటే నేను సైన్యాన్ని సిద్ధపరచాలి, వారిలో నేనేం చేయాలంటే శక్తిని నూరిపోయాలి, వారిలో ధైర్యాన్ని నూరిపోయాలి. ఇదిగో శత్రు రాజ్యాలను, ఆ రాజ్యాలను కూడా చిరపట్టుకోవాలి అని అన్నప్పుడు ఈ సైన్యం అంతటిని కూడా నేను బలపరచాలి. నాకు ఆ సైన్య అధికారి యొక్క లక్షణాలు, యుద్ధ లక్షణాలు నాలో లేవు. ఇక్కడ నాయకత్వ లక్షణాలు లేవు, ఇక్కడ యుద్ధ లేవు. ఇప్పుడు నేను ఏలా అని ఎంతో అందంలో, భయంలో ఉన్నప్పుడు ఆ భయపడుతున్న వ్యక్తిని, ఏమి చేయలేని స్థితిలో నిలబడ్డ వ్యక్తిని, అయ్యో ఇంతవరకు నా గురువు ఉన్నాడు కదా అనే ధైర్యముతో ఉన్న వ్యక్తి గురువు లేని స్థితిలో ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడము, ఈ పక్కనేమో సైన్యాన్ని సిద్ధం చేసి శత్రు రాజ్యాలను జయించడము, ఇది తనతో కాని పనిగా ఆయన భావించాడు. ఎవరు భావించారు? యెహోషువ భావించాడు. ఇది నాతో కాని పని. సాధారణంగా ఎలా ఉంటామంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క స్థితిగతులను మనం ఎప్పుడు కూడా అంచనా వేసుకోము. మన యొక్క గొప్పతనాన్ని, మనకున్న స్థితిగతులను, మనకున్న బలాన్ని, శక్తిని, వీటన్నిటి కూడా మనం ఎప్పుడు కూడా అంచనా వేసుకోం. మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తే గొప్పోడు అనుకుంటాం, కానీ వాడికంటే నేను గొప్పవాడిని అని ఎప్పుడు కూడా అనుకోం. ఇక్కడ యెహోషువ గారు కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి.
5వ వచనం ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆ మాటలు చదివితే మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంటది. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోసేకు తోడయున్నట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలా ఇక్కడ ఏమంటున్నాడన్నా, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. యోషువ గారు అనుకున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు నా ఎదుట తిరగబడతారేమో, నా ఎదుట నిలబడతాడేమో, ఇదిగో నన్ను అపహాస్యం చేసి నన్ను ఎంతగానో నిందిస్తూ నన్ను రోధిస్తూ నన్ను బాధ పెడతారేమో. ఎందుకంటే అహరోనికే తప్పలేదు ఆ కష్టము, ఆ బాధ, మోసే గారికే తప్పలేదు. ఇప్పుడు నేను నాకు కూడా బాధ ఉంటుంది. ఇదిగో ఇజ్రాయేల్ అందరూ కూడా నా మీదకి తిరగబడతారు అనుకున్నాడు. అయ్యో శత్రు రాజ్యాలన్నీ కూడా నా మీద తిరగబడతాయి అనుకున్నారు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, ఇది నీది కాదు, ఇది నా కార్యం. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. ఎప్పటి వరకు అంట? నీ బ్రతుకు అంటే నువ్వు మరణించేంత వరకు కూడా నీ శత్రువు నీ ఎదుటికి రాడు. నిన్ను ఎదిరించేవారు, నిన్ను నిందించేవారు, నిన్ను బాధించేవారు, నిన్ను కష్టపెట్టే వ్యక్తులు నీ ఎదుట రారు అని దేవుడు వాగ్దానమే చేశాడు. వాగ్దానం తర్వాత కింది మాట అంటున్నాడు ఏంటి? ఇదిగో నేను మోసేకి ఏ రీతిగా తోడైనాను, నీకును తోడై ఉంటాను. తర్వాత దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడంటే బూస్ట్ ఇస్తున్నాడు. బూస్ట్ ఏమండి? ఎనర్జీ. దుబాయ్ ప్రాంతంలో ఏమండి ఎనర్జీ పోతుంటే ఏం చేస్తుంటారండి? ఎనర్జీ డ్రింకులు తాగుతున్నారు. ఆట ఆడే వ్యక్తి అలసిపోతే అతనికి ఏం చేస్తారంటే ఎనర్జీ డ్రింక్ బూస్ట్ అంటాడు. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అని. ఇక్కడ మోషేకు కూడా దేవుడు ఇస్తున్న బూస్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. అబ్బా ఎంత మంచి మాటలండి. సాక్షాత్తు దేవుడే యెహోషువ గారితో చెప్తున్నాడు, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వు భయపడకు. నువ్వు ఎందుకు భయపడుతున్నావయ్యా? ఇదిగో సృష్టిని సృజించిన నేనే నీ తోడు ఉన్నాను. సకలము చేసిన వాడిని నేనే నీ తోడు ఉన్నాను. ఈ ఇజ్రాయెల్ ఎంత మాత్రులు, ఈ రాజులు ఎంత వారు, నరులనే వారు ఎంత మాత్రులు, వారినే నీ ఎదుట నిలబెట్టడానికి నేను సిద్ధపడుచున్నాను. వారినే నీ చేతులకు అప్పగించడానికి, నీ కాళ్ళ కింద నేను నిలబెట్టడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు నీవెందుకయ్యా భయపడుతున్నావు? ఇదిగో నిన్ను నేను విడవను, ఎడబాయను, ధైర్యము కలిగి ఉండుమని సెలవిచ్చాడని. ధైర్యము కలిగి. ఇంకా 9వ వచనం కూడా చదువుదాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు. మరి ఈ మాటలు పొందుకున్న వ్యక్తి యెహోషువ గారు అప్పటి వరకు భయపడుతున్నాడు, అప్పటి వరకు చింతిస్తున్నాడు, అప్పటి వరకు జడిస్తున్నాడు, అప్పటి వరకు అతను ఎంతో ఆందోళనలోనికి ఉంటాడు. కానీ దేవుని మాటలు పొందుకున్న తర్వాత దేవుడే అన్నాడు, ఇదిగో నిన్ను విడవనయ్యా, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు జడుస్తున్నావు? నువ్వు ధైర్యం కలిగి నిబ్బరము కలిగి ఉండు అని యెహోషువను బలపరిచిన తర్వాత యెహోషువ గారు ఎన్నో యుద్ధాలను జయించాడు. ఎన్ని యుద్ధాలు ఏ రీతిగా జయించాడు చూడండి. 10వ అధ్యాయము ఇదే యెహోషువ 10వ అధ్యాయము 25వ వచనము. యెహోషువ 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, ద్రోహత్వము సహించి ధైర్యముగా నుండి, మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రులందరికీ యెహోవా వీరికి చేసినట్టు. ఇప్పుడు మొదటనేమో దేవుడు యెహోషువతో చెలివిస్తున్నాడు ఏమని? భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ఉండుము అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరంట? యెహోషువ వారితో అనగా ఇజ్రాయెల్ ప్రజలతో, తన సైన్యంతో ఏ మాట సెలవిస్తున్నాడు? మరలా దేవుడు తనకే మాటల ద్వారా బలాన్ని ఇచ్చాడో
ఏ మాటల ద్వారా తనకు ధైర్యాన్ని నూరిపోసాడో అదే మాటలు మరలా ఇజ్రాయేల్ ప్రజలకు తన సైన్యంతో అంటున్నాడు. ఇదిగో మీరు భయపడకుడి, జడియకుడి, ద్రోత్మక ధైర్యముగా ధైర్యము ధైర్యము దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని మనం పొందుకోవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వలరా, యుద్ధంకు పోయే వ్యక్తి, యుద్ధంకు వెళ్ళే వ్యక్తి, యుద్ధంలో పాల్గొనే వ్యక్తి పిరికి వాడైతే మాత్రము ఆ సైన్యం అస్సలకి అతన్ని తీసుకోరు. ఎంతో మంది యుద్ధ వీరులు ఉంటారు. ఏ యుద్ధ వీరుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమని భయపడుతూ పిరికి వాడ్ల తన ప్రాణాన్ని రక్షించుకునేలాగా వెనుకకు తిరిగి వస్తాడండి? లేదు. వాడు ఎలా ఉంటాడంటే, పోతే నా ప్రాణము పోతుంది, పోతే నా ప్రాణం నా దేశం కోసము, నా వాళ్ళ కోసము వెళుతుంది. ఒకవేళ నేను తీస్తే శత్రువు ప్రాణాన్ని నేను తీస్తానని సైనికులు, యుద్ధంలో పాల్గొన్న సైనికులకు చాలా చాలా ధైర్యం అనేది ఉంటుంది. ఏమంటే ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అదే ధైర్యాన్ని ఇదిగో యెహోషువ నూరు పోస్తే యెహోషువకు అదే ధైర్యం ఎవరు చేశారంటే యెహోవా, దేవుడు. తర్వాత ఎన్నో యుద్ధాలను జయించాడు యెహోషువ, అనేక యుద్ధాలను జయించాడు. మీరు యెహోషువ గ్రంథంలో చూస్తే ఏమండి ఎన్నో యుద్ధాలు మనకు కనిపిస్తుంటాయి. మొదటిది, యెహోషువను బలపరిచినప్పుడు దేవుని ఎదుట అనేక శత్రువుల సైన్యాలను మట్టు కరిపించిన వాడు యెహోషువ గారు. యెహోషువను బలపరిచింది ఎవరు? దేవుడు. యెహోషువ యుద్ధములో ఇదిగో జయాన్ని పొందుకున్నాడు. ఎక్కడనగా ఇదిగో దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ధైర్యాన్ని బట్టి. రెండవ వ్యక్తిని చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆ ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసి చాలండి. ఇక్కడ చూస్తే 24వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయారు. ఇక్కడ చూస్తుంటే ప్రియమైన దేవుని వలరా, మరొక చోట ఇజ్రాయేల్ ప్రజలు మరలా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. యుద్ధ భూమిలోనికి అడుగుపెట్టారు. యుద్ధ భూమిలోనికి అడుగుపెట్టిన తర్వాత శత్రు సైన్యంలో ఒక పెద్ద ఆకారం ఉంది. ఆ ఆకారం పేరే ఎవరండి? గొలియాతు. ఆ గొలియాతుని చూసిన తర్వాత ఇజ్రాయేల్ అందరంట ఆ మనిషిని చూసి ఏమైపోయారు? భయపడుతున్నారు. వీరు యుద్ధం చేయాలని ఆశ ఉంది, యుద్ధం చేయాలని తపన ఉంది, ఇజ్రాయేల్ ప్రజల పక్షాన మీరు నిలబడాలని ఉంది. కానీ ఒక ఆకారం, ఒక మనిషిని చూడగానే వీరిలో ఏమైపోతుంది? భయం. ఈ భయం ఏం చేస్తుందంటే తనని ఎదుర్కోలేకపోతుంది. ఆ భయం ఏం చేస్తుందంటే శత్రు సైన్యాన్ని మట్టు కనిపించలేకపోతుంది. ఆ భయం ఏం చేస్తుందంటే ఆ మహా ఆకారాన్ని ఏమండి తనని అంతం చేయలేని స్థితిలో. ఏమండి ఈ స్థితిలో ఒకే ఒక్కడు వచ్చాడు. ఏమండి ఆ వ్యక్తే దావీదు. ఆ దావీదు ఎలాంటి వాడు అని అంటే తన ఆకారమేమో చాలా చిన్నది, పొట్టివాడు, అదే రీతిగా బాలుడు. ఇప్పుడు అతను కూడా ఏం చేస్తున్నాడు చూడండి. 34వ వచనం చూడండి, 34, 35, 36 చదవండి. నా తండ్రి యొక్క గొర్రెలు కాచుచుండా సింహములను ఎలుగుబండి వచ్చి మందులో ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోచుండగా నేను దానిని తరిమి కొట్టి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని నీ దాసుడైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవగల దేవుని సైన్యంలో తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అలుగును అంటున్నాడు. ఆ తర్వాత 37 అందరికి కూడా చదవండి. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించెను.
మరి నన్ను విలిపించింది. ఇక్కడ దావీదు గారి యొక్క వయసు చిన్నది, ఆకారం చిన్నది, కానీ అతను చేసిన కార్యాలు పెద్దవి. ఎలాంటి కార్యాలు అంటే ఏదో ఒక చిన్న వ్యక్తిని చంపినాడు వాడు కాదు. ఆ వ్యక్తిని చంపకంటే ముందు తన ఇష్టం చెప్తున్నాడు. మీరు నన్ను చూసి చాలా చిన్నోడు అనుకుంటున్నారు కదా, పొట్టివాడు అనుకుంటున్నారు కదా, చిన్న పోరన్ని అనుకుంటున్నారు కదా. ఇదిగో నేను చేసిన కార్యాలు చెప్తా చూడండి. ఒక దినాన నేను సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను. సింహం అంటే మామూలుది అనుకోండి, అడవికి రాజంటారు. కానీ ఎలుగుబంటి చేతిలో నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ అలాంటిది ఎలుగుబంటిని కూడా నేనేం చేశాను? చంపాను. ఎలుగుబంటి కంటే గొప్పవాడా ఈ ఫిలిస్తీయుడు? సింహం కంటే గొప్పవాడా ఈ ఫిలిస్తీయుడు? ఇదిగో వాటిని చంపేటప్పుడు నాకు తోడై ఉన్నారు ఎవరు అంటే యెహోవా దేవుడు. ఇదిగో ఆ యెహోవా దేవుడు కూడా ఈ ఫిలిస్తీయుని చంపేటప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడని అన్నాడు. ఏమని అన్నాడు? అన్న తర్వాత ప్రేమైన దేవుని వాళ్ళరా, తను చేసిన యుద్ధం ఏంటో చూద్దాం. ఏమంటే చూడండి, ఇదే 17వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదవండి. యెహోవా కత్తి చేత ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించేను అని. 49వ వచనము, తన సంచిలో చేయి వేసి అందులో ఒక రాయిని తీసి వడుసలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటనొచ్చినందున వాడు నేల బోర్లా పడెను. మరి ఇక్కడ చూస్తే తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను చిన్న వివరిస్తాను. ఇజ్రాయెల్ అందరూ భయపడుతున్నారు ఆ మనిషిని చూసి అని. సౌలు రాజు కూడా ఎదిరించలేకపోతున్నాడు ఆ మనిషిని చూసి. ఎందుకనంటే అందరిలో భయము 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 భయం. ఇప్పుడు దావీదు గారు చూశారు, వీడిని చంపడానికి మీరు ఇంత భయపడుతున్నారా? మీరు చంపడానికి, మీరు చంపడానికి. మీరు అనుకున్నారు, అరే వాడు మహా ఆకారం గలవాడురా, వాడు ఆ సైన్యానికే ముఖ్య నాయకుడు, అతన్ని చంపితే చాలు ఫిలిస్తీన్లు పారిపోతారు. కానీ అతన్ని చంపడానికి మన దగ్గర శక్తి లేదు అని తనని వెనుక నెట్టేస్తుంటే అప్పుడు రాజు ఎదుట నిలబడి చెప్తున్నాడు, ఇదిగో నేను చూడు సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, వీడిని కూడా చంపుతానని వెళ్ళాడు. యుద్ధ భూమిలో నిలబడ్డాడు. అప్పుడు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, నేను కాదు చేసేవాడిని, నా వెనుక ఉన్నవాడు ఎవరంటే యెహోవా దేవుడు అని వలసర రాయితో కొట్టాడు. మన మహా ఆకారము ఆ మనుషుడు ఏమైపోయాడు? బోర్లో కూడా పడ్డాడు, తల నరికేశాడు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని నల్లరా, యెహోషువ యుద్ధములో దేవుడు తోడుగా ఉన్నాడు, తనకు భయాన్ని ఇస్తున్నాడు, తనని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండని ధైర్యాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా దావీదు గారు కూడా ఇది యెహోవా యుద్ధమే, యుద్ధము యెహోవాదని యెహోవా పక్షాన నిలబడి యెహోవా ధైర్యాన్ని పొందుకొని తనకున్న ఆ శత్రువును కూడా ఏం చేశాడు? మర్చాడు. అంటే ఇక్కడ దావీదు గారు తన యుద్ధములో యెహోవా సహాయాన్ని పొందుకున్నాడు, జయలేదు, భయపడలేదు. ఎక్కడ కూడా తన జీవితంలో భయం అనేది లేకుండా దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకున్నాడు, యుద్ధాలను జయించాడు. యెహోషువ గారు కూడా దేవుని చేత ధైర్యాన్ని పొందుకొని ఇదిగో భయము లేకుండా అనేక యుద్ధాలను జయించారు. మరి వీరి వెనకాల ఎవరున్నారు? వీరి యొక్క యుద్ధాలలో, వీరి యొక్క పోరాటాలలో ఎవరు ఉన్నారు అని అంటే దేవుడున్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనము. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధనము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ఇక్కడ ఏంటంట? ఏమని రాయబడి ఉంది? యెహోవా మీ పక్షమున
యుద్ధము చేయును. యెహోవా మీ పక్షమున. యెహోవా పక్షమున ఎవరు యుద్ధము చేశారు అంటే దేవుడు చేశాడు. దావీదు పక్షమున యుద్ధము ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. దేవుడు చేశాడు. దేవుడు చేశాడు. దేవుడు అంటే ప్రియమైన దేవుని వల్లరా యుద్ధము పోరాటం అని అంటున్నాం కదా, అందులో దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు అనుకుంటున్నాం కదా. మరి యుద్ధం అంటే చాలా చిన్నది కానే కాదు. ఇదినా మానవుడు ప్రతిదానికి భయపడతాడు. ప్రతిదానికి భయపడతారు. చిన్న ఏమండి బల్లి నుండి భార్య వరకు, భార్య నుండి బల్లి వరకు కూడా ప్రతి వారు భయపడుతుంటారు. ఇదేనా చూడండి, ఆడవాళ్ళేమో బల్లికి భయపడితే మగవారు ఏమైపోతున్నారు, భార్యకు భయపడుతుంటారు. ఇక చూస్తుంటే పోరాటాలు ఎక్కడో లేవు, యుద్ధాలు ఎక్కడో లేవు, కుటుంబంలోనే ఉన్నాయి. కుటుంబంలోనే ఉన్నవి, అన్నదమ్ముల మధ్యలో ఉన్నాయి, అక్కచెల్ల మధ్యలో ఉన్నాయి, తల్లిదండ్రుల మధ్యలో ఉన్నాయి, తల్లి కూతుల మధ్యలో ఉన్నాయి. ఇంకా చూస్తుంటే ఈ యుద్ధాలు ఎక్కడో 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 లేవు. అవును, ఎక్కడో లేవు. అందుకని ప్రియమైన దేని వలరా మనము కూడా ఒక యుద్ధంలో ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వీరందరూ కూడా వారి శారీరకమైన యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు వారిని గెలిపించాడు. మరి దీనిన మనము కూడా ఒక యుద్ధంలో ఉన్నాము. మనము కూడా కొన్ని పోరాటాలు పోరాడుచున్నాము. ఎక్కడ ఏ రీతిగా మనం పోరాడుచున్నాము చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక అంతర్గత యుద్ధాన్ని గురించి సెలవిస్తున్నాడు. మనందరం కూడా బహిర్గత యుద్ధం గురించి మనం విన్నాము. ఎన్నో పోరాటాల గురించి విన్నాము. ఎన్నో వాటి గురించి మనం విన్నాము. ఇప్పటి వరకు యెహోషువ చేసిన యుద్ధాలు, దావీదు చేసిన యుద్ధాన్ని గురించి మనం విన్నాము. కానీ ఇది నన్ను కూర్చున్న మనందరం కూడా కొన్ని విషయాలతో పోరాడుచున్నాము. కొన్ని విషయాలతో మన యుద్ధము చేస్తున్నాం. అందులో ప్రాముఖ్యమైన యుద్ధం ఏంటంటే పాపముతో యుద్ధము. ఇక్కడ అంటూ నాలో ఒక నియమం ఉంది. నేనేమో పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే నన్ను పాపంలోనికి తీసుకువెళుతుంది. నేను పాపాన్ని విడిచిపెట్టాలని అనుకుంటే పాపము నాతో పోరాటము చేయుచున్నది అని అక్కడ ఏం సెలవిస్తున్నా అంటే మనసులో రెండు యుద్ధాలు. ఒకటేమో చేయాలని ఆలోచన, ఒకటి చేయకూడదు ఆలోచన. ఒకటి పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచన, ఒక పక్క ఏమండి లోకాన్ని ఆశించే ఆలోచన. మన మనసులో రెండు ఉంటామండి. ఎప్పుడైనా ఇది చెయ్యాలని కన్ను మూసుకొని చేస్తావండి, చెయ్యవు. రెండు ఆలోచన చేస్తావు. ఒకటి చెయ్యాలా వద్దా, చేయాలా వద్దా, అప్పు ఇయ్యాలా వద్దా, అప్పు తీసుకోవాలా వద్దా, భోజనం చేయాలా వద్దా. ఇప్పుడు చేయాలా వద్దా, ఇప్పుడు ఈ ఆలోచన చూడండి. నీ మనసులో పోరాటాలు ఇద్దరు వ్యక్తులు పోరాడుతున్నట్టు అనిపిస్తుందని అనిపిస్తుంది. తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకుండా ఎలా ఉంటుంది. మీరు బట్టల షాప్లో చీర కొనడానికి వెళ్ళారంటే చూసిన వెంటనే పట్టుకుని వచ్చారా? వచ్చారండి? లేదు. ఎంతసేపు మీ మనసులో మీరు పోరాడతారో ఏమని, ఎంత పోరాటమో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ ఉదాహరణ మీలో ఉంచుకొని మీ మనసులో ఉంచుకుంటే మీకు వాక్యం ఇంకెక్కువ అర్థమవుతుంటుంది. బట్టల షాప్కి వెళ్ళి ఒక చీరను కొనడానికి మీ మనసులో మీరు ఎంతో పోరాటాన్ని పోరాడతారు. ఒకటేమో తీసుకోవాలనుకుంటారు, ఒకటేమో ఒకవేళ ఇది తీసుకోవాలంటే ఇది ఫలానా వారి దగ్గర ఉంది, వారు కట్టారు, అవసరమా? ఒకరు కట్టింది నేను, ఒకరు కట్టిన డిజైన్ నాకు. ఈ రీతిగా
మీరు ఆ బట్టలు కొనేంత వరకు మీ మనసులో ఎంత పోరాటం, బిల్లు చేసి కవర్లో ఇంటికి తీసుకొచ్చి తర్వాత మరలా ఇప్పి చూసేటప్పుడు కూడా మరలా ఒక పోరాటమే. అది బ్లౌజ్కి ఇచ్చేటప్పుడు కూడా మరొక, ఎందుకంటే ఎవరైనా ఏదన్నాను అనుకోండి, అరే అనవసరంగా తీసుకున్నానేమో, ఫోన్లే తీసుకున్నాను కదా, డబ్బులు కట్టాను కదా అంటే ఈ ఆలోచన, ఈ సందిగ్ధ మనసులో మనకు ఉన్న ఈ రెండు పోరాటాలు ప్రతి మానవుల్లో ఉంటాయి. ఒకటేమో చెయ్యు అని, ఒకటేమో చెయ్యకూడదు అని. అంటే మన మనసులో కూడా ఒక పోరాటాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. మనం మామూలుగా కూర్చున్నాం కానీ మన మనసు ఎంతో పోరాడుతున్నది. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితము, క్రైస్తవమైన జీవితం కూడా ఒక పోరాడుతున్నది. ఆ పోరాటములో ఎంత బలహీనపడుతున్నారంటే, ఎంత పిరికివారుగా, ఎంత భయస్తులుగా ఈ దినాన క్రైస్తవులు ఉన్నారనంటే, ఈ పోరాడలేక ఇదిగో దేవుడిచ్చే ఆ వాగ్దానాన్ని పొందుకొని ధైర్యముగా ఉండలేని స్థితిలో బలహీనపడుతూ క్రైస్తవ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలను ఎదిరించలేని స్థితిలో క్రైస్తవం ఉంటుంది. మరి క్రైస్తవులు ఏ పోరాటం పోరాడుతున్నారో చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. వ్యక్తులతో పోరాడేది ఒక పోరాటం అయితే, మన ఆత్మలో, మన యొక్క మనసులో మన పోరాడేది ఒక పోరాటం అయితే, క్రైస్తవునిగా నీకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఎవరితోనంట? ఎంత పెద్దగా చెప్పాడండి, ఎంత పెద్దగా అంట. ఇదిగో మనము పోరాడినది శరీరాలతో కాదు, శరీర సంబంధమైన వ్యక్తులతో కాదు. మనము పోరాడుచున్నది ఎవరితోనంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందులు దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. మన పోరాటం అంట ఎవరితోనంటే దురాత్మల సమూహము. మన పోరాటము ఎవరితోనంటే ఏమండి? అపవాదితో. మన పోరాటము ఎవరితోనంటే సాతానుతో పోరాటము. నిజమే ప్రియమైన దేవులారా, ఈ దినాన అపవాది అనేక తంత్రాలతో మనల్ని చిక్కుకుంటున్నాడు. అనేక విధాలుగా మన యొక్క జీవితాలను పాడు చేయాలని ఎన్నో విధాలుగా కంకణం కట్టుకొని మనని ఏం చేస్తున్నా అంటే వలలు ఒక్కుతున్నాడు. ఈ దినాన మన యొక్క జీవితాలు ఎన్నో విధాలుగా బాధపడుతున్నాయి, ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నాయి, ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నాయి, ఎన్నో బాధల గుండా, ఎన్నో అప్పుల గుండా, ఎన్నో అనారోగ్య సమస్యల గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఒక క్రైస్తవునిగా నీవు బలహీనపడుతూ భయముతో వణుకుతో నీ జీవితాన్ని ముందు కొనసాగుతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. దావీదుతో తోడుగా ఉన్న దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. కానీ వారు ఈ లోక సంబంధమైన శరీరాలతో పోరాడు, కానీ నీ జీవితము అపవాదితో పోరాడుచున్నది. మరి అపవాదితో పోరాడుచున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయలేడా? దేవుడు నీకు ఇంకా సహాయం చేయగలుగుతాడు. కానీ ఈ దినానం ఏమైపోయాయంటే మన జీవితము ఏమైపోయాయంటే, అయ్యో కుటుంబ సమస్యలు రాగానే మనం ఎంతో దిగజారిపోతున్నాము, దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నాము. ధైర్యము కొద్దిగా మనలో లేదు, ధైర్యం లేక బలహీనపడుతున్నాం. అనేక సందర్భాలుగా అప్పుల బాధలు చూడగానే, అప్పులు అనగానే మనం ఎంతో 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 గుండెల్లో రాయి వేసినంతగా పని. కొన్ని సందర్భాలు అప్పులను చూడగానే హార్ట్ అటాక్ వచ్చే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఒక పక్క కుటుంబాన్ని చూసినప్పుడు అనారోగ్య సమస్యలు, వీటన్నిటిని చూసినప్పుడు కూడా ఎంతో వేదన, ఎంతో చింత, ఎంతో బాధ, ఎన్నో కన్నీళ్ళు. ఒక పక్కనేమో చేసిన పనిలో ఫలితము లేక, ఇలా వీటన్నిటిని మీరు ఒక్కసారి ఆలోచించండి.
మరి దేంట్లో మనము ఎక్కువ మరి కృంగిపోతున్నాము, దేంట్లో ఎక్కువ నువ్వు ఇదిగో బలహీనపడుచున్నావు, ఏంట్లో ఎక్కువ నువ్వు బలంగా భయపడుతూ నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నావు. నా దేవుడు సెలవిస్తున్నానంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీవు భయపడకు జరేకని నా దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే నీవున్న స్థితిలో నువ్వెంతో దిగులు పడుతున్నావు, నువ్వెంతో దుఃఖంలో ఉన్నావు. అయ్యో, నా సమస్యల నుండి ఎవరు నన్ను పరిష్కరిస్తారు, నాకున్న స్థితిగతుల నుండి నన్ను ఎవరు లేవనెత్తుతారు, అయ్యో నా అప్పుల సమస్యల నుండి ఎవరు నన్ను పరీక్షిస్తారు అనే స్థితిలో ఎంతో మనం భయపడుతూ ఆందోళన చెందుతున్నాం. మరి కానీ ఈ క్రైస్తవునిగా నువ్వు ప్రారంభించిన పోరాటంలో దేవుడు ఎప్పుడు కూడా నీ తోడై ఉంటాడు. మరి వీటన్నిటిని మనం జయించాలంటే, వీటన్నిటిలో నుండి మనము లేవబడాలి అంటే మరి మనం పోరాటం ఏ రీతిగా చేయాలి? ఉన్న చోట కూర్చుంటేనే నువ్వు అపవాదిని జయిస్తావా? ఉన్న చోట కూర్చుంటేనే నీ యొక్క స్థితిగతులు మార్చుకోగలుగుతావా? ఉన్న చోట కూర్చుంటేనే నీ అప్పులు తీరుతాయా? ఉన్న చోట కూర్చుంటేనే నీ ఆరోగ్య సమస్యలు తీరుతాయా? లేదు. మరి ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు పోరాడాలి, నువ్వు యుద్ధం చేయాలి. ఏ రీతిగా చేయాలి చూడగలిగితే చూడండి, 13వ వచనం చుట్టూ చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు ఆ సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగుటకును దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అంటున్నాడు. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దప్పి కట్టుకుని నీతియగు మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడులను తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలను పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని బాణములన్నీ ఆర్పులకు శక్తిమంతులు అవుదురు అంటున్నాడు. ఏమండి? మరియు రక్షణ స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటున్నాడు. మరి చాలండి. ఇక్కడ చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా కింద ఒక మాట సెలవిస్తున్నాం. సమయం అయిందా? ఓకే, సరే అండి. వీలైనంత వరకు నేను ఈ వాక్య భాగాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ 5-10 నిమిషాల్లో. లేదంటే వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, 13వ వచనం ఒకసారి చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. చాలండి. ఆపద్దినం అంటున్నాడు. ఆపద్దినం అనగా ఇది మనకు వచ్చిన కష్టకాలము, మనకచ్చిన ఆపద, మనకచ్చిన బాధ, మనకచ్చిన కష్టము, వీటన్నిటిని ఏమంటామంటే ఆపద్దినము. ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏమో ఎవరితో పోరాటం చేస్తుంది? అపవాదితో పోరాటం చేస్తుంది. ఈ అపవాదితో పోరాటం చేస్తున్నప్పుడు నీకు అనేక ఆపదలు కలుగుతాయి. ఈ ఆపద దినమందు నీవు వీరుడుగా ఎదిరించడానికి, నీవు జయం పొందుకోవడానికి, నీకున్న ఆపద కాలములో నుండి నువ్వు బయటకు రావడానికి, నువ్వు ఎదిరించే శక్తిని ఎలా పొందుకుంటావు మరి ఎలా పొందుకుంటావు అని అంటే కింద అంటున్నాడు, దేవుడిచ్చే సర్వాంగ కవచమును. మీకు ఒక మాట చెప్తాను, యుద్ధముకు వెళ్ళే వ్యక్తి ఉట్టిగానే వెళ్తాడండి? చేతులు ఊపుకుంటూ ఏమి ధరించుకోకుండా వెళ్తాడా? వెళ్ళడు. యుద్ధము వెళ్ళే వ్యక్తి తనకంటూ కొన్ని ఆయుధాలు ఉంటాయి, తనకంటూ వస్త్రం ఉంటుంది, తనకంటూ కొన్ని నియమ నిబంధనల ప్రకారం ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. వాటిని వేసుకుంటేనే వాడిని మన సైనికుడు అంటాము, యుద్ధంలోకి వెళ్ళి జయించే వ్యక్తిగా ఉంటాడు. ఇప్పుడు ఆపద్దినం వచ్చింది, నా కుటుంబాల సమస్య, నా పిల్లలకు బాధ, నా తల్లిదండ్రులకు బాధ, నాకు అప్పుల సమస్య తీరకుండా నన్ను ఎన్నో విధాలుగా సాతాను వాడు నన్ను కుంగుతున్నాడు, నన్ను ఏం చేస్తున్నా అంటే చాలా దీనమైన స్థితిలోనికి నెట్టుతున్నాడు. ఇప్పుడు నేను భయపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చుంటే నా కష్టంలోనే నేను గట్టెక్కనే. భయం ఎప్పుడు కూడా నేను ధైర్యవంతునిగా ఎప్పుడు నిలబెట్టదు.
భయం ఏం చేస్తుంది అంటే నేను ఇంకా 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 చాలా దీనమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తుంటుంది. ఏమని? దీనమైన స్థితిలోనికే. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందా అంటే పిరికితనము అనేది పాపమని. పిరికితనము పాపమని. ఆ భయములో మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క శక్తిని మనం గ్రహించక, దేవుడు నా తోడున్నాడనే వాగ్దానాన్ని నువ్వు వినక నీవేం చేస్తావు అంటే దేవుని యొక్క శక్తిని అపాస్యం చేసే స్థితిలోనికి వెళుతుంటావు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ పోరాటములో నీ ఆపద్దినమందు నీవు పోరాడాలనంటే, ఆ ఆపద్దినములోనే నువ్వు గట్టెక్కాలంటే, ఆ ఆపద్దినములో నుండి నీవు కాపాడబడాలంటే నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఏంటిది ఆ సర్వాంగ కవచము? ఏ రీతిగా ధరించుకొని ఏ రీతమైన పోరాటాన్ని చేయాలి అనేది మనం వచ్చే వారము ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, యెహోవాకు ఉన్న దేవుడు, యెహోషువ చేసిన యుద్ధంలో యెహోవా తోడుగా ఉన్నట్టు, దావీదు చేసిన యుద్ధములో దావీదుకు యెహోవా తోడుగా ఉన్నట్టు, ఆత్మీయమైన యుద్ధములో మనం ఉన్నాము. మన తోడు దేవుడు ఉన్నాడు. ఒకవేళ నీవు భయపడుతూ ఉంటే ఆ భయము నేను ఎక్కడికి తీసుకెళ్తాదో దేవుని యొక్క వాక్యములో నుండి వచ్చే వారం చూద్దాం. ఒకవేళ నువ్వు ధైర్యం కడి నీ ఆపద్దినమందు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని నువ్వు యుద్ధంలో నిలబడితే దేవుడు ఏ రీతిగా నిలబెడతాడో వచ్చే వారం మనం విందాం. ఆసక్తి కలిగిన వారు తప్పక వచ్చే వారము రండి. ఇంతటితో ఈ ఎపిసోడ్ గల తర్వాయి భాగం మరలా వచ్చే వారం. అవును, ఓకే. అందరికీ వందనాలు. భయము చెందకు భక్తుడా.